ఈ లండన్ వాడు మ్యాట్రిమోనీలో పరిచయం చూస్తున్నా. ఇది ఫోన్ వదలతలేదు, వాడు దీని వదలతలేడు. సర్ప్రైజా? ఏంటా సర్ప్రైజ్? చెప్తే అది సర్ప్రైజ్ ఎలా అవుతుంది బేబీ? అవునా? లిల్లీ, ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది. నీకు పంపిన పార్సల్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ వాళ్ళు రిసీవ్ చేశారంట. వాటిని పంపాలంటే 50,000 కస్టమ్ ఛార్జెస్ ఇండియన్ కరెన్సీలోనే కట్టాలంట. 50,000? ఏ ఏమైనా ప్రాబ్లమా బేబీ? నో. హలో లిల్లీ, ఇంకో 20,000 పంపించావా? అదేదో ట్యాక్స్ కట్టాలంట. అదే నెంబర్కి సెండ్ చేయవా? నేను కొంచెం మీటింగ్లో ఉన్నా. అరే, నాకు ఇంకో 20,000 కావాలి, అర్జెంట్గా ట్రాన్స్ఫర్ చేయవా? మార్నింగ్ 50,000 కట్టినా, అప్పుడే అయిపోయినాయా? అదేం లేదురా, నీకు కాబోయే బావా నాకు లండన్ నుంచి సర్ప్రైజింగ్గా కొన్ని గిఫ్ట్స్ పంపుతున్నాడు. ఎయిర్పోర్ట్లో కస్టమ్ ఛార్జెస్ కట్టాలంట. ఆల్రెడీ రాజేష్ నాకు వాళ్ళ నెంబర్ పంపాడు. నువ్వు ఇంకొక 20,000 ఇచ్చావనుకో, నా గిఫ్ట్స్ నాకు వచ్చేస్తాయి. కస్టమ్స్ వాళ్ళకి అమౌంట్ పంపించావా? ఒకసారి కస్టమ్ ఆఫీసర్ నెంబర్ చెప్పు. 9951. ముందు ఆ లండన్ రాజేష్ గారి నెంబర్ చెప్పు. 3339. వస్తే పిచ్చి మొహ, ఇది అసలు లండన్ నెంబరే కాదే, ఇదంతా పెద్ద ఫ్రాడే. ఫ్రాడా? ఫ్రాడ్ ఏంట్రా? మార్నింగే 50,000 పంపా నేను. మెరిసేదంతా బంగారం కాదు. ఫ్రెండ్ రిక్వెస్ట్లు, చాటింగ్లు చూసి మోసపోకండి. వీళ్ళు మీ పక్క గల్లీలోనే ఉంటూ మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేస్తూ మార్ఫింగ్ చేసిన ఫోటోలు పెట్టి మాయమాటలు చెప్పి మ్యాట్రిమోనీ లాంటి ప్లాట్ఫామ్స్ ని వాడుకొని లిల్లీ లాంటి ఎంతో మందిని మోసం చేస్తూ డబ్బులు కాజేస్తున్నారు ఈ సైబర్ క్రిమినల్స్. సైబర్ క్రిమినల్స్ ఎన్ని దారుల్లో మోసాలకు పాల్పడినా వాటన్నింటినీ తిప్పికొట్టే ధీటైన బ్రహ్మాస్త్రం 1930. గుర్తుంచుకోండి, టోల్ ఫ్రీ నెంబర్ డయల్ 1930.